చేబ్రోలు కిరణ్ అని అతను తెలుగుదేశం యాక్టివిస్ట్ అనుకుంటా. ఏదేమైనా మనం సమాజంలో తిరుగుతున్నాము, పాపులర్ అవుతున్నాం. చిన్న విషయంలో పాపులర్ అయ్యాను యూట్యూబ్లో బాగానే. పాపులర్ అయిన తర్వాత వీళ్ళకి సంస్కారం మర్చిపోతున్నారు. ఫస్ట్ మాట్లాడే దాంట్లో సంస్కారం ఉండాలి. నువ్వు మామూలుగా విమర్శించు అంతే తప్ప అసలు అతను మాట్లాడిన మాట సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఆయన మాట్లాడినటువంటి మాట. ఇప్పుడు నేను మన పవన్ కళ్యాణ్ గారిని అభిమాని, కుటుంబ ప్రభుత్వానికి నేను సపోర్ట్ చేస్తాను. కానీ ఇంత నీచంగా ఇంత ఘోరంగా మాట్లాడాడంటే కడుపు దహించిపోతుంది. తెలుసా మీకు? ఏంటండి అది? దూషించడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. కానీ ఆ లిమిట్ దాటిపోయి అతను మాట్లాడిన మాట సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. అతను క్షమాపణ చెప్పాడు. క్షమాపణ చెప్పడమే కాదు, రేపు పొద్దున్న అలాంటి వీడియోలు ఫస్ట్ డిలీట్ చేసేయాలి. ఎందుకంటే రేపు సమాజంలో మన పిల్లలు ఏం నేర్చుకోవాలా? వీళ్ళు చేసే పని ఇంత ఘోరమా? ఎంత ఆపోజిట్ పార్టీ అయితే మాత్రం నేను జగన్ గారిని చాలా విమర్శిస్తూ ఉంటాను. నేను పరిపాలన చేత కాదంటాను. నేను అది పరిపాలన వరకు అయితే అసలు పర్సనల్గా వెళ్ళిపోయి అంత ఇష్టాంతరితంగా తిరుగుతుంటే అందుకే చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరండి ఇలాంటి వాళ్ళని. అందుకే జైలు వేయించారు అతన్ని. వాస్తవంగా ఇలాంటి దుర్మార్గులు మాట్లాడేటప్పుడు యూట్యూబ్ ఛానల్స్ అయినా సరే కానీ ఏదన్నా బూతు పదం వచ్చినప్పుడు కట్ చేసుకుని వేసుకోవాలని ఇంగితగానే ఉండవలసిన అవసరంలా. అంటే వాళ్ళ టీఆర్టీ మన పాపులారిటీ కోసం ఎంత నీచానికని దిగజారిపోతారా? ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఆ కిరణ్ గారు మాట్లాడింది 100% తప్పే. అది ఎవరిని కూడా, ఏ కుటుంబాన్ని కూడా ఆ రకంగా నిందించకూడదు. అలాంటి ఒక ముఖ్యమంత్రి, మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అంతలా మాట్లాడితే జనం ఏమనుకుంటారు? అసలు ఏంటి సంస్కారం లేకుండా అసలు కరెక్ట్ కదా. ఆయన విమర్శించే స్థాయి ఉంది ఆయనకి? స్థాయి లేదు. కాకపోతే ఈ సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ ఉంది అతనికి. ఎంత పాపులారిటీ ఉన్నా కానీ అంత అంటే మాజీ సీఎం, సో ఆయనను మరీ అంతగానం దూషించేంత అది సభ్య సమాజం తలదించుకునేలా ఉందని చెప్పాను కదా నేను. ఎందుకంటే ఫ్యామిలీస్ అండి, బతకాలి, అందరూ కూడా బాగుండాలి.